దేవుని సంకల్పము, దేవుని యొక్క ఉద్దేశము, ఆయన ప్రణాళిక ఎలా ఉంటుందో చాలాసార్లు మన హృదయంతరంగానికి గోచరి కాదు, అర్థం చేసుకోలేము. ఎందుకంటే మన మెదడు చాలా చిన్నది, మన గ్రహింపు కొంతవరకే. అందుచేత దేవుడు అంటాడు, మీరు నాకు మొరపెడితే మీరు గ్రహించలేనటువంటి గూఢమైన సంగతులు, మరుగైన సంగతులు నేను మీకు బోధిస్తాను. ఉపమానం లేకుండా ఏది బోధించలేదని సువార్త పాఠంలో మనం చూస్తూ ఉన్నాం. ఈ ప్రాముఖ్యమైనటువంటి దినాన్న నేను కొన్ని మాటలు చాలా క్లుప్తంగా నేను మీకు తెలియచేయాలని ఆత్మచేత నేను ప్రేరేపించబడుతూ ఉన్నాను. నిజంగా ప్రియులారా, పరిశుద్ధ గ్రంథాన్ని మనం పరిశీలన చేసినప్పుడు అద్భుతమైనటువంటి గ్రంథము పరిశుద్ధ గ్రంథం, హోలీ బైబిల్. ఈ బైబిల్కు సాటి అయినది, మేటి అయినది ఇప్పటికి ఏ పుస్తకం కూడా రాలేదు. ప్రపంచంలో అత్యధికంగా అచ్చువేయబడుతున్నటువంటి బైబిలే మొదటి స్థానంలో ఉంది. ప్రపంచంలో దినానికి ఇంచుమించు 4 కోట్ల బైబిళ్ళు ఒక రోజుకి అమ్ముడవుతున్నాయి. ప్రతి దినానికి ప్రపంచ వరల్డ్ వైజ్గా 200 దేశాలలో సుమారుగా 400 కోట్ల బైబిళ్ళు ప్రతిరోజు అమ్ముడవుతున్నాయి, కొనుక్కుంటున్నారు. ఎంత విలువైన గ్రంథమో కదా బైబిల్. ఎంత విలువ కలిగింది కనుకనే దేవుడు విలువైన సంగతులు 66 పుస్తకాల్లో రాసి మన కొరకు ఆయన భద్రపరిచాడు. దీన్ని గ్రహించాలి అంటే మనకు పరిశుద్ధాత్మ అనేది చాలా అవసరము. అది మనము పొందుకొని ఉన్నాము. పరిశుద్ధాత్మ ద్వారానే ఇప్పుడు దేవుని మందిరంలో మనం ఉన్నాం. దేవుని ఆత్మ లేనివాడు ఎవడు కూడా దేవుని మందిరానికి రాలేడు. కనుక దేవుడే మిమ్మల్ని దేవుని సన్నిధానానికి, నిన్ను, నన్ను, మనందరినీ సమకూర్చాడు. ఎందుకు అనగా మనందరము ఏక మనసు గలవారు, ఏకాత్మయై ఉన్నామనే సంగతి నేను జ్ఞాపకం చేస్తూ వస్తూ ఉన్నాను. మీరు 3 వారాల నుంచి మన ఈ క్రమాన్ని మనం చూస్తే పరిశుద్ధాత్మ ఆ పెంతెకోస్తు అనుభవం, మన త్రిత్వ అనుభవం, దేవుడు ఆ ముగ్గురు కాదు ఒక్కరే ఏకత్వం కలిగిన వాడిని. పెంతెకోస్తు దినాన్న 50వ దినాన్న పరిశుద్ధాత్ముడు వారి మీదకి వచ్చినప్పుడు వారు వాక్శక్తిని కలిగి అపోస్తలుడైన పేతురు ఆ 11 మందిలో లేచి ప్రసంగించగా సంఘము ఆవిర్భవించింది. ఆ దినాన్న 3000 మంది సంఘములో చేర్చబడ్డారు. తదుపరి 5000. ఇలా సంఘము నానాటికి ఏమవుతుంది చెప్పండి, విస్తరిస్తూ ఉంది. ప్రభు వారి జీవితాల్లో, సంఘ జీవితంలో గొప్ప కార్యాలు దేవుడు జరిగిస్తున్నాడు. ఇదేంటి పత్రిక వాక్యాన్ని నేను మూలవాక్యంగా ఎంచుకున్నాను. అపోస్తలులైనటువంటి ఈ యొక్క అపోస్తలుల యొక్క పరిచయంగా వారు జీవించిన విధానాన్ని అపోస్తలుల కార్యక్రమంలో లూకా గారు చాలా చక్కగా రాశారు. బైబిల్లో ఉన్నటువంటి 66 పుస్తకాల్లో 2 పుస్తకాలు చాలాసార్లు చెప్పాలనుకుంటున్నాను నేను. చెప్పారా? చెప్పలేదా? ఈ 66 పుస్తకాల్లో 2 పుస్తకాలు ఉన్నాయి. అందులో ఒకటి లూకా సువార్త, రెండవది అపోస్తలుల. ఈ 2 కూడా లూకా గారు రాశారు. ఎవరు రాశారు ఇవి? 66 పుస్తకాల్లో 2 పుస్తకాలు ఎవరు రాశారు? వైద్యుడైన లూకా. ఈయన డాక్టర్ గారు, ఈయన రాశాడు ఈ 2 పుస్తకాలు. ఈయన యూదుడు కాదు, క్రైస్తవుడు అంతకంటే కాదు, అన్యుడు. ఇతడు అన్యులలో నుంచి రక్షించబడ్డాడు. పౌలును, బర్నబా, పేతురు యొక్క బోధన చేత అతడు ప్రభావం చెందాడు. ఆయన చాలా క్షుణ్ణంగా అపోస్తలుల కార్యగ్రంథాన్ని రాశాడు. అందులో 28 అధ్యాయాలు ఉంటాయి. ఆ సంఘ చరిత్రకు ఏమి లేదు, ముగింపు లేదు. సంఘానికి ఏమి లేదు చెప్పండి, ముగింపు అనేది లేదనే సంగతిని నేను మీకు జ్ఞాపకము చేస్తూ ఉన్నాను. మీరు ఒకసారి అపోస్తలుల కార్యగ్రంథాన్ని తెరచి చూస్తే చూడండి, ఇది బైబిల్లో ఎన్నో పుస్తకం చెప్పండి, ఎన్నో పుస్తకం? ఆది కాలం నుంచి ఇది ఎన్నో పుస్తకం? 66 కదా? 66
మనం సున్నతి చేయించుకుంటామండి, మన పిల్లలకి చేస్తామండి. ఇప్పుడు కూడా యూదులు ఏం చేయించుకుంటారు? మరి మన యూదులకు కాదు కదా, వాళ్ళు 8వ దినాన్ని ఇప్పుడు కూడా వాళ్ళు ఏం చేస్తారు? ఇప్పుడు కూడా ప్రజెంట్ ఇజ్రాయెల్ దేశంలో ఇప్పుడు కూడా 8వ దినాన్ని ఏం చేస్తారు? పిల్లలకి, మగ పిల్లలకి ఏం చేస్తారు? సున్నతి చేస్తారు. అంటే మనం ఎవరికి కాము? సున్నతి చేయించుకోవట్లేదు కాబట్టి మనం ఎవరికి కాము? యూదులము కాము. కానీ మనం ఎవరము? దేవుని పిల్లలమే. ఎలా? అన్యులమైనటువంటి మనము యూదులతో క్రీస్తు సువార్తను అంగీకరించడం ద్వారా, యేసుని రక్షకునిగా స్వీకరించడం ద్వారా మనము యూదులతో సమాన వారసులమయ్యాము. వాళ్ళకి సున్నతి, మనకు బాప్తిస్మము. అర్థమైందా? వాళ్ళకు సున్నతి, మనకు బాప్తిస్మము. మనము కూడా ఇశ్రాయేలీయులతో ఏమై ఉన్నాము? వారసులమై ఉన్నాము. అందుకే పౌలు అంటాడు, యూదుడనియు క్రీస్తు యేసుడనియు భేదము లేదు, మనమందరం కూడా ఏమై ఉన్నాము? దేవుని పిల్లలపై ఉన్నామనే మాటలు పౌలు గారు చెప్తూ ఉంటాడు. నిజమే ప్రియులారా, మనము దేవుని పిల్లలమయ్యాము. పిల్లలమైనటువంటి మనము ఏం కలిగి ఉండాలి చెప్పాలి. అర్థమవుతుంది కదా? ఏం కలిగి ఉండాలి? ఇప్పుడు వారందరూ పిల్లలయ్యారు, వారందరూ ఆత్మచేత అభిషేకించబడ్డారు. వారిలో ఏమి కలిగి ఉన్నారో అపొస్తలుల కార్యగ్రంథము 4వ అధ్యాయము 31వ వచనం నుంచి మన 32వ వచనం నుంచి చూస్తే మనకు అర్థమవుతుంది. విశ్వసించిన వారందరూ, ఒకటి విశ్వాసము, విశ్వసించిన వారందరూ, రెండోది ఏక హృదయమును ఏకాత్మయు కలిగిన వారే ఉండిరి. ఎవడును తనకు కలిగిన వాటిలో ఏది తనదని అనుకోలేదు. వారికి కలిగినదంతయు సమిష్టిగా సమానముగా ఉంచుకొనుచు వచ్చిరి. కనుక దేవుని పిల్లలైన మనకి ఏమి ఉండాలి అని మనము ఆలోచన చేస్తే విశ్వాసం ఉండాలి, రెండవది ఏక హృదయం ఉండాలి, మూడవది ఏకాత్మ. 3 విషయాలే క్లుప్తంగా. మనం ఎవరు చెప్పండి? యూదులతో సమాన వారసులు. ఎలా అయ్యాము? క్రీస్తును అంగీకరించడం ద్వారా, సువార్తను వినుట ద్వారా ఏం కలుగుతుంది చెప్పండి? విశ్వాసము కలుగుతుంది. ఈ దినాన్న తన ప్రజలైనటువంటి ఇశ్రాయేలీయులతో ధర్మశాస్త్ర గ్రంథమైన ద్వితీయోపదేశకాండములో మోషే అనే దైవజనుడి ద్వారా మోషే ఇశ్రాయేలు ప్రజలకు ఈ రీతిగా తెలియజేస్తున్నాడు. ద్వితీయోపదేశకాండము 6వ అధ్యాయము, ద్వితీయోపదేశకాండము 6వ అధ్యాయము 4వ వచనం ప్రారంభం నుంచి మనము చూడగలిగితే అద్భుతమైన సంగతులను అక్కడ రాసింది. ఇశ్రాయేలు వినుము, మన దేవుడైన యెహోవా అద్వితీయుడగు యెహోవా అని చెబుతూ ఏం మాట్లాడుతున్నాడో చూడండి. 10వ వచనం, నీ దేవుడైన యెహోవా నీ పితరులైన ఇశ్రాయేలు. చాలా లాజికల్గా మాట్లాడుతున్నాడు దేవుడు. ఇశ్రాయేలు వినయ్యా, విను. దేవుడు మనతో అంటున్నాడు, నా పిల్లలారా వినండి, వినుటకు చెవులు కలగ
వినువయ్యా, విను విను. విన్నట్టు నీవు నేను మీతో చెబుతున్నాను, నేడు ఈ సమయంలో, నేడు ఇప్పుడు నేను నీకు ఆజ్ఞాపించు ఈ మాటలు ఎక్కడుండాలి? అది మన సబ్జెక్ట్. వారు విశ్వసించారు. ఎవరిని కలిగి ఉన్నారు చెప్పండి? ఏమిటి కలిగి ఉన్నారు? ఏక మనసును, ఏక హృదయమును కలిగి ఉన్నారు. ఇక్కడ దేవుడు అంటాడు కదా, నేను నీకు ఆజ్ఞాపించు మాటలు నీ హృదయములో ఉండాలి. ఎక్కడ ఉండాలి? హృదయంలో ఉండాలి. దేవుడు చెప్పిన మాటలన్నీ వారు తమ హృదయంలో ఉంచుకున్నారు. ఎవరు? అపోస్తలులు. ఎవరు హృదయంలో ఉంచుకున్నారు? వారి హృదయంలో. దేవుడి మాటలన్నీ మనం ఎక్కడ భద్రపరచుకోవాలి? హృదయములో భద్రపరచుకోవాలి. హృదయము నిండిన దాన్ని బట్టి ఎవరు మాట్లాడు. కనుక హృదయం అన్నిటికంటే పవిత్రముగా మన హృదయాన్ని మనము కాపాడుకోవాలి. ఎందుకంటే మార్కు గారు అంటాడు చూడండి, మార్కు సువార్త 7వ అధ్యాయము 21వ వచనం నుంచి చదువుతారా? ఎందుకు వారు ఏక హృదయం ఉన్నారు? ఆ హృదయం కలిగిన వారు మాత్రమే ఏకమై ఉంటారు. లోపల నుండి చూడండి, చాలా చక్కగా మాట్లాడుతాడు. స్వయాన్ని యేసయ్య చెప్పిన మాట, అపోస్తలుల ప్రవక్తల చెప్పిన మాట కాదు, యేసయ్య చెప్పినటువంటి మాట. ఇదిగో హృదయములో నుండి ఏమొస్తాయి? ఎక్కడి నుంచి వస్తాయంట? ఇప్పుడు దివ్యోపదేశ కాండలో దేవుడే చెప్పాడు, నా మాటలు ఎక్కడుండాలి? హృదయములో నా మాటలు ఉండాలి. ఒకవేళ నా మాటలు మీ హృదయములో నుండి, హృదయములో లేకపోతే, ఆ లేకపోయిన హృదయములో నుండి ఏమొస్తాయంట? దురాలోచనలు వస్తాయి. నెంబర్ 1, హృదయములో నుంచి ఏమొస్తాయి? దురాలోచనలు, దుష్ట ఆలోచనలు. దుర ప్లస్ ఆలోచన, దురాలోచన, దుష్టుడి ఆలోచన. దుష్టుడు ఎవడు? అపవాది. ఎప్పుడైతే దేవుని యొక్క వాక్యము, ఆత్మ మనలో లేదో మరొకడు ఎవడో వచ్చుకుంటాడు, వాడే అపవాది. వాడి హృదయం ఎప్పుడు అపవిత్రతతో నిండిపోతూ ఉంటుంది. ఎవరికి అపకారం చేద్దామా, ఎవరిని మోసపరుచుదామా, ఎవరిని నరాజ్య చేద్దామా, ఎవరి మీద నిందలు మోపుదామా, ఎవరిని తప్పు చేసి మాట్లాడు, ఇవే ఆలోచనలు కలిగి ఉండే హృదయము అపవాది హృదయం. కనుక ఆ హృదయముల నుంచి దురాలోచనలను ఏమొస్తాయంట? జారత్వము. జారత్వము. జారత్వం అంటే పెళ్లి కాకుండా చేసేది జారత్వము. పెళ్ళై భార్య ఉండేది కాకుండా చేసేదాన్ని వ్యభిచారం అని బైబిల్ చెప్పింది. అర్థమైందా? దేవుడు పెళ్లి కాకుండా చేస్తే జారత్వం, పెళ్ళయ్యాక చేస్తే వ్యభిచారము అని బైబిల్ చెప్పింది. కొరింథీయులకు రాసిన పత్రికలో పౌలు గారు 7వ అధ్యాయం మొదటి పత్రికలో, ఆ మీలో జారత్వములు జరుగుతున్నాయి కనుక ప్రతి వారికి సొంత భార్య ఉండవల్లని మాట్లాడతారు. కనుక జారత్వము హృదయంలోంచి నెంబర్ 1 దుష్టాలోచనలు, జారత్వములు గుర్తుగా బీఫ్కి వెళ్ళిపోదు. డెప్త్లో కాకుండా బీఫ్కి వెళ్ళిపోదు, అంటే 2కి వెళ్ళిపోదు. వచ్చామండి. ఏమేమి వస్తాయి? దొంగతనములను. ఏమొస్తాయంట? నరహత్యలు. తెలుసు కదా దొంగతనం అంటే? నరహత్యలు అంటే తెలియదు. నా మనిషిని నరికేయటమే కాదు, నీ సహోదరుని చూసి నువ్వు ఎద్దుడా అంటే నీ హృదయంలో నువ్వు నరహత్యతో చేసిన దానితో సమానం అన్నాడు కొత్త నిబంధనలో. పాత నిబంధనలో నరహత్యకు శిక్ష ఉంది. దాని వరకు దేవుడు
వస్తాయి? ఎప్పుడు వస్తాయి? ఎప్పుడు వస్తాయి? దేవుని మాటలు లేనప్పుడు వస్తాయి. ఎప్పుడు వస్తాయి? దేవుని మాటలు లేనప్పుడు వస్తాయి. నా హృదయములో నీ మాటలే వారితో చెప్పడు హృదయంలో ఉండాలంట. ఆయన ఏమంటాడంటే అవి నీ కన్నుల నడుమ బాసిక వలె ఉండాలి. నీ ఇంటి ద్వారం ఉండాలి మీద, నీ గౌరీ మీద హృదయములో ఉంటేనే ఇవన్నీ నువ్వు చేయగలవు. హృదయములో లేనప్పుడు నువ్వు ఏది దేవుడు చెప్పిన మాటలు నువ్వు వినలేవు. వింటే దేవుడి మాటలే హృదయంలో నుంచి బయటికి వస్తాయి. ఒకవేళ దేవుడి వాక్యము నీ హృదయంలో లేకపోతే మార్కు సువార్తలో చెప్పిన రీతిగా అవే వస్తాయి. కనుక మనకు మంచి మనసాక్షి కలిగి ఉండాలి. మనం ఏం కలిగి ఉండాలి? మంచి మనసాక్షి కలిగి ఉండాలి. నిర్మలమైన మనసాక్షి కలిగి ఉండాలంటాడు తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక 1వ అధ్యాయము 3-4 వచనాల్లో. నిర్మలమైన మనసాక్షి, ప్రశాంతమైన మనసాక్షి ఎలా వస్తుంది? దేవుడు అన్నాడు, నేను శాంతినే మీకు అనుగ్రహించుచున్నాను, లోకం ఇచ్చినట్లుగా నేను నా శాంతిని. అంటే దేవుని ఆత్మ మనకు ఏ మనసుని ఇస్తా చెప్పండి? నిర్మలమైన మనసును మనకు అనుగ్రహిస్తాడు. ఎప్పుడు అనగా దేవుని మాటలు మన హృదయంలో ఉన్నప్పుడు. మరొక మాట మీకు జ్ఞాపకం చేస్తాను చూడండి. మరొక మాటను జ్ఞాపకం చేస్తాను. పరిశుద్ధ గ్రంథంలో హెబ్రీ రాసిన పత్రిక 9వ అధ్యాయం 14వ వచనంలో మనసాక్షిని వాక్యం ఏం చేస్తుందని చెప్పండి? శుద్ధి చేయును. మనసాక్షి వాక్యం ఏం చేస్తుంది? శుద్ధి. మన అంతరంగాన్ని శుద్ధి చేసేది, పవిత్రపరిచేది, పరిశుద్ధులుగా మార్చేది ఎవరు అనగా దేవుని యొక్క వాక్యమై ఉన్నది. కనుక వాక్యాన్ని వినేటప్పుడు మనము చాలా జాగ్రత్తగా వినాలి. అదే ద్వితీయోపదేశకాండంలో 28వ అధ్యాయంలో దేవుడు ఇశ్రాయేలు ప్రజలతో మాట్లాడుతూ ఆయన ఏమంటాడో చూడండి. ద్వితీయోపదేశకాండము 28వ అధ్యాయం అనుకుంటాం చూడండి. ద్వితీయోపదేశకాండము 28వ అధ్యాయము 1వ వచనం. నీవు నీ దేవుడైనా ఇందాకేమన్నాడు? ఇశ్రాయేలు వినుము. విన్న మాటలు ఎక్కడ ఉండాలన్నాడు? హృదయంలో ఉండాలన్నాడు. హృదయంలో లేకపోతే హృదయంలో ఏమొస్తాయని యేసు చెప్పాడు? జాగ్రత్తలు అన్నీ వస్తాయని చెప్పాడు. నోట్ చేసుకోండి. ఇప్పుడు అంటున్నాడు 28:1లో నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని. ఎలా వినాలి? అశ్రద్ధగా మనం వినకూడదు. దేవుడి మాటల్ని చాలా శ్రద్ధ
భయభక్తులతో గచ్చగచ్చ ఆయన సన్నిధిలో మనం ఏం చేయాలి? వణకాలంట. కృతజ్ఞత భావము మనము కలిగి ఉండాలంటే శ్రద్ధగా విని, నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఆజ్ఞలన్నింటినీ అనుసరించి నడుచుకొని ఎడల యెహోవా భూమి మీద ఉన్న సమస్త జనుల కంటే దేవుడు నిన్ను హెచ్చించునుగాక. ఆమేన్. అందరికంటే దేవుడు ఎపిఫానియా లూథరన్ సంఘములో ఉన్న మిమ్ములను దేవుని మాట వినటం చేత దేవుడు మిమ్మల్ని హెచ్చించునుగాక. ఆమేన్. దేవుడు మీకు ఘనతనిచ్చునుగాక. దేవుడికి మీకు మెప్పును, ఘనతను, ఆశీర్వాదమును, ఐశ్వర్యమును దేవుడు మీకు కలుగజేయునుగాక. ఎప్పుడు అనగా ఆయన మాటలు మీరు శ్రద్ధగా విని ఆయన మాటలను హృదయములో భద్రపరచుకుంటే మనం ఏం చేస్తాం? అప్పుడు అపోస్తుల కార్యక్రమానికి మనం వస్తే విశ్వసించిన వారు, ఇలా దేవుని మాటలను శ్రద్ధగా విని హృదయంలో భద్రపరచుకున్న వారు, విశ్వసించిన వాళ్ళు ఏముండాలి? విశ్వసించిన వాళ్ళు ఏముండాలి? క్రియలు ఉండాలి. విశ్వసించిన వారిలో వారు విశ్వసించారు, ఆ హృదయం ఉంది, క్రియల్లో కనపడుతున్నారు. వారికి ఆస్తులు ఉన్నాయంట. మిమ్మల్ని ఆస్తులన్నీ ఇక్కడ తెమ్మని నేను అంటలేదు, చాలా జాగ్రత్తగా ఉండండి, వాక్యం గ్రహించండి. విశ్వసించిన వారందరూ ఏక మనసును, ఏకాత్మయు కలిగి ఉన్న ఏమి తమిళానికి అనుకోకుండా సమిష్టిగా ఉంచి కొందరు తమ చరాచరాస్తులు అమ్మిన వెల డబ్బులు తెచ్చి ఎక్కడ పెట్టారు? అపోస్తుల పాదముల యొద్ద పెట్టారు. అపోస్తులు ఏం చేశారు చెప్పండి? అక్కడగా ఉన్న వారందరికీ పంచిపెట్టారు. సంఘము విస్తరించింది. అయితే విశ్వసించిన వారిలో క్రియ కనబడాలి. ఆదిమ సంఘములో విశ్వసించిన వారిలో ఉన్నటువంటి క్రియ కనుక వారందరూ ఏక మనసు కలిగి ఉన్నారు. నీకంటే నాకు ఎక్కువ వస్తుంది, నేను గొప్పవాడిని, కానీ సంఘములో నా పేరు చెప్పాలి, నన్నే కనపరచాలి, నన్నే పొగడాలి అనుకోలేదు. ఆగర్భ శ్రీమంతుడు బర్నబా, చాలా 100 ఎకరాల ఆస్తిపరుడు బర్నబా, అతనికి అపోస్తుల హెచ్చరిక పుత్రుడు అని పేరుంది. ఆయన తన ఆస్తిని అంతా అమ్మేసి ఏం చేశాడు? అపోస్తుల పాదాలు. కొంతమంది కూడా ఇలాగ అమ్మేసి ఇద్దామనుకున్న అననీయ సభ్యురాలు అమ్మిన వెలలో ఏం చేశారు? కొంత దాచుకుని అమ్మింది పూర్తిగా ఎక్కడ తేలేదు? అపోస్తుల పాదాలు ఎందుకు తేలేదు? ఆత్మ ద్వారా పేతురు గారితో పరిశుద్ధాత్ముడు ఇదిగో అననీయ సభ్యురాలు వాళ్ళు కొంత దాచుకుని ఎందుకు ఇదే అమ్మాలని చెప్తున్నారు, అది నిజం కాదు, అది చాలా అబద్ధం, కొంత వ్యర్థాలు చేశారంటే పేతురు గారికి అన్నాడు, ఎందుకు దేవుణ్ణి మోసం చేయడానికి, ఎందుకు ఇలాంటి పనులు, మీ ఇద్దరు ఎందుకు ఏకీభవించారు అని చెప్పగానే దేవుని కోపము వారి మీద రగులుకొనగా అననీయ సభ్యురాలు ఇద్దరు కూడా ఏమైపోయారు చెప్పండి? చనిపోయారు. దేవుడు నిమ్మన్నది నీకున్న ఆస్తిని కాదు, నీ అంతస్తుని కాదు, లేకపోతే నీ 10 రూపాయలు కాదు, దేవుడు ముందుగా తనకు నిన్ను ఇమ్మన్నది. అందుకే పాటించాను, హృదయం అనే తలుపు వద్ద నిన్ను ఇమ్మంటున్నది. ఈ చిన్న హృదయాన్ని దేవునికి అప్పగించమంటున్నాడు. ఇమ్మని ఆయన అడుగుతున్నాడు. ఇస్తే నువ్వేం చేయబడతావు? ఆశను పైవాడిగా ఉంటావు, కిందవాడిగా ఉండవు, అప్పుచ్చేవాడిగా ఉంటావు, అప్పు చేసేవాడిగా ఉండవు అని చెప్తూ ఆ ద్వితీయోపదేశకాండంలోనే మరొక మాట ఏమంటాడంటే, నీవు నింపని మంచి ద్రవ్యముల చేత నింపబడిన ఎండ్లను నీవు త్రవ్వకపోయిన బావులను, ద్రాక్ష తోటలు, ఒలివల తోటలను నువ్వు కట్టిన ఇండ్లను ఎన్ని ఇస్తాడు? ఇచ్చినప్పుడు నువ్వు నీ హృదయములు ఎవరిని మర్చిపోకూడదు, దేవుడని యెహోవాను మర్చిపోకుండా జాగ్రత్త పడాలి. కట్టని ఇల్లు ఇప్పుడు కట్టేసి అమ్ముతున్నారండి, ఇల్లు అమ్ముతున్నారు లేదా? అంతే కదా. బిల్డర్ ఏం చేస్తున్నాడు? 40 లక్షలు 50 లక్షలు పెట్టుబడి ముందుగా పెట్టి ఇల్లు కట్టేస్తాడు. డబుల్ బెడ్రూమ్, 3 బెడ్రూమ్ కట్టేసి డబ్బుంటే నువ్వు అవన్నీ నచ్చితే నువ్వు ఏం చేస్తావు? డబ్బించుకుని నువ్వు తాపి వేస్తే ఎవరు అన్నీ అట్లే చేస్తాడు. నువ్వు కట్టకపోయినను, కట్టిన ఇండ్లను త్రవ్వకపోయిన
ఇది దేవుడికి చాలా విరోధం, నచ్చనిది. ఇది దేవుడికి నచ్చదు. కనుక దేవుడికి భయభక్తులు కలిగి ఉండాలి. అయితే ఇలా మనం ఉన్నప్పుడు మన క్రియలు కూడా కనపరచాలంట. మన క్రియలు కూడా కనపరచాలి. యాకోబు రాసిన పత్రికలో విశ్వాసం అనే క్రియల గురించి మాట్లాడుతున్నాడు. చూడండి, యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం. నా సహోదరులారా, మహిమా స్వరూపము మన ప్రభువైన యేసుక్రీస్తుని గురించిన విశ్వాస విషయములో మోమాటము గలవారై ఉండకండి. విశ్వాసం విషయంలో మొహమాట ఉండకూడదంట. ఏమని ఉన్నాడు? ఏమని ఉంది? చదవండి. నా సహోదరులారా, ఎవరు? మహిమా స్వరూపియకు దేవుడు ఆత్మ మన ప్రభువైన యేసు క్రీస్తుని గురించిన విశ్వాస విషయంలో ఏం కలిగి ఉండకూడదు? మోమాటం. చాలా మందికి మోమాటం. విశ్వాసం కూడా విశ్వసించాలి. అవుతాదో అవ్వదో అనే అపనమ్మకం ఉంటాను. వీళ్ళు నమ్మాలి. నమ్ముకు నీవైతే నమ్ము అనే సమస్తము సాధ్యం. నమ్మాలంటాడు. చూడండి, విశ్వాసం మోమాటం ఉండకూడదు. విశ్వాసం అవన్నీ అపోస్తుల్లో నెరవేరాయి. 4వ అధ్యాయంలో చదువుకున్న వాక్యములు 14వ వచనం 2:14. నా సహోదరులారా, క్రియలు లేనప్పుడు ఎవడైనా నాకు విశ్వాసం కలగని చెప్పిన ఎడల ఏమిటో అట్టి విశ్వాసము. క్రియలు అనగా పనులు. మనకు కలిగితే ఎవరికన్నా ఏం చేయాలి? ఇవ్వాలి, దానం చేయాలి. ఏసై అంటాడు పండుగ, ఎవరికన్నా 2 వస్త్రాలుంటే ఒకటి ఇచ్చేయండి. ఒకటి ఎడమని చెప్పని కొడితే కుడి చెప్పని ఇవ్వండి. ఒకడు 1 మైలు దూరం రమ్మంటే వాడితో 2 మైళ్ళు ఇవ్వండి. అక్కడ కలిగిన వారికి ఇవ్వండి. ఇలా ఏసై చెప్పాడు. ఇవన్నీ క్రియలు. క్రియలు లాంటి విశ్వాసం ఎలాంటిదంట చెప్పండి. మృతమైందంటే జీవం లాంటి. బాడీ చచ్చిన శవం లాంటిది. బాడీలు ఏముండదు? కదలకుండదు. బాడీని నువ్వు గుచ్చినా కోసినా, మీకు యాక్సిడెంట్లో చనిపోతే లేకపోతే ఏదైనా అనుమానం వస్తే కేసు పెడితే బాడీని ఏం చేస్తారు? పోస్ట్ మార్టం చేస్తారు. వాడు ఎలా కావాలంటే అలా పోస్ట్ మార్టం చేస్తాడు. వాళ్ళు ఎప్పుడైనా బాధపడుతుందా? ఎందుకది? అది నిర్జీవమైన బాడీ. దానిలో జీవం లేదు. విశ్వాసంలో ఏముంటుంది? జీవం ఉంటుంది. జీవం ద్వారా క్రియలు ఉంటాయి. అలాంటి వాడే క్రీస్తుని విశ్వసించిన వాడు. ఒకవేళ విశ్వాసం లేకపోతే ఆ విశ్వాసం వల్ల ప్రయోజనం లేదు. చూడండి, 17వ వచనం అంటాడు, అలాగే విశ్వాసము క్రియలు లేనిదైతే అది ఒంటిగా ఉండి మృతమైన దగును. ఎలా ఉంటుందంటే మృతమైతే చచ్చిన దగును అనే మాటను చెబుతూ ఉన్నాడు. 21వ వచనానికి మనం వచ్చేస్తే, మన పితృడైన అబ్రహాము తన కుమారుని ఇస్సాకును బలిగా బలిపీఠం మీద అర్పించినప్పుడు అతడు క్రియ వలన నీతిమంతుడని తీర్పు పొందాడు. ఏం పొందాడు అంటే అర్పించడం అంటే అర్పించడానికి సిద్ధపడ్డాడే, అది క్రియ. అర్థమైందా? ఎమ్మని చెప్పాడే, ఇవ్వటమే క్రియ. చెప్పింది చేయటమే. అబ్రహాము దేవుడు ఏమడిగాడు చెప్పండిరా? నీ కొడుకుని. ఇప్పుడు విశ్వాసం ఉంది కనుక దేవుడే మన కొడుకునిస్తాడు అని విశ్వసించాడు. లేక ఈ కొడుకునే మృతుల్లో నుండి మరలా ఆయన సజీవంగా లేపగలని విశ్వసించాడు. కనుక క్రియలో చూపించాడు. అందుకే అతడు నీతిమంతుడు, విశ్వాస మూలంగా బ్రతుకుతాడు. క్రియలు ఉండాలి మన విశ్వాసానికి. చాలాసార్లు నేను గొప్ప, నాకు చాలా మంచి విశ్వాసం ఉందండి, నేను విశ్వాసులండి, వారు బిలీవర్స్ అండి, వారు మంచి విశ్వాసులండి అని మనం అంటూ ఉంటాం. కొన్నిసార్లు వారి విశ్వాస జీవితాన్ని పరీక్షించినప్పుడు వారిలో విశ్వాస సంబంధమైన క్రియలు లేస మాత్రం కూడా కనిపించు క్రియలరా. కనుక మనం నిజమైన క్రీస్తు పిల్లల్ని అయితే, హృదయమందు విశ్వసించిన వారమైతే, ఏక మనసు కలిగిన వారమైతే, ఏకాత్మ కలిగిన వారమైతే మనలో ఏముండాలి? క్రియలు ఉండాలి. అపోస్తుల్లో
కూడా మనకి కనబడుతుంది. ముగింపులోకి వస్తున్నాను. సువార్త వాక్య భాగాన్ని మనము పరిశీలన చేయగలిగితే ఈ లూకా సువార్త పరిశుద్ధుడైనటువంటి లూకా గారు రాసినటువంటి సువార్త మనము 13వ అధ్యాయంలో మొత్తము ఎన్నున్నాయి? అందులో ఎన్ని ఉపమానాలు ఉన్నాయి? మత్తయి సువార్త 2 కదా, మొత్తం 7 ఉపమానాలు ఉన్నాయి. మత్తయి సువార్త 13వ అధ్యాయం మీరు చదివారు కదా. 13వ అధ్యాయంలో ఎన్ని ఉపమానాలు ఉన్నాయి? 7. మొదటి ఉపమానం ఏంటి చెప్పండి? మొదటిది విత్తువాని ఉపమానం, ఫస్ట్ది. తర్వాత మొదటిది విత్తువాని ఉపమానం. మీరు ఎక్కడ చూస్తారంటే అది 13వ అధ్యాయము 18వ వచనం విత్తువాని గురించి ఉపమాన భావము. రెండవది 24వ వచనం ఆయన మరి ఒక ఉపమానము. అది మొదటిది. రెండవది అంటే ఇది మరి ఒక ఉపమానం చెప్పాడు. ఆయన మరి ఒక ఉపమానం వారితో చెప్పాడు. ఏమనగా పరలోక రాజ్యము పొలాన్ని గురించి. ఫస్ట్ది ఏంటి చెప్పండి? ఫస్ట్ ఉపమానం ఏంటి? విత్తువాని గురించిన ఉపమాన భావము వినండి. రెండవ ఉపమానం ఏంటి? 24 ఆయన మరి ఒక ఉపమానము వారితో చెప్పాడు. దేని గురించి చెప్పాడు? పరలోక రాజ్యం గురించి చెప్పాడు ఆయన. మూడవ ఉపమానం 31వ వచనం ఆయన మనం చదువుకున్న ఉపమానం. ఆయన మరి ఒక ఉపమానం, మూడవ ఉపమానం వారితో చెప్పాడు. పరలోక రాజ్యము ఒకడు తీసుకుని పొలంలో విత్తిన ఆవగింజను కోరి వివరిస్తాను. తర్వాత 33వ వచనం 4వ ఉపమానం. అంటే ఎన్ని ఉపమానాలు ఉన్నాయో డివైడ్ చేసి చెప్తున్నాను. మీరు ఇంటికి వెళ్తారు, చదువుకుంటే ఈ 13వ అధ్యాయంలో వేసే ఇన్ని ఉపమానాలు చెప్పాడా అని మీరు గ్రహించారు. 33లో ఆయన మరి ఒక ఉపమానం వారితో పరలోక రాజ్యము ఒక స్త్రీ తీసుకున్న పిండంతయు. ఇప్పుడు ఈరోజు మనకి ఈ స్వార్థ పాటలు 2 ఉపమానాలు చదివాం, అవి వివరిస్తాను. 4వ ఉపమానం చూడండి. 4వ ఉపమానాన్ని మనం చూస్తే 36వ వచనం అప్పుడు ఆయన జనసమూహమును పంపు వేసి ఇంటిలో ఆయన శిష్యులు ఆయనకు రాగా గురుగులు గోధుల గురించి ఉపమానాన్ని ఆయన చెప్పాడు. 5వ ఉపమానం 44వ వచనం పరలోక రాజ్యం పొలములో దాచబడిన ధనము. 6వ ఉపమానం పరలోక రాజ్యము మంచి ముత్యాన్ని కొన్న వెదకుచు వర్తకుని. 7వ ఉపమానం చివరి ఉపమానము 47 మరియు పరలోక రాజ్యము సముద్రములో వేయబడి నానా విధములైన చేపలు పట్టిన వలను పోలి. 7 అనేది సంపూర్ణ సంఖ్య. 7 ఉపమానాలు యేసయ్య 13వ అధ్యాయంలో చెప్తే మనకి ఇవ్వబడిన ఈ పాఠంలో 3-4 ఉపమానాలు ఆయన మరి ఒక ఉపమానము వారితో చెప్పను. పరలోక రాజ్యము ఒకడు తీసుకొని తన పొలములో విత్తిన ఆవగింజను పోలి ఉన్నది. ఏ గింజంట? ఆవగింజ తెలుసా? ముగింపులోకి వచ్చేసారు. ఆవగింజ ఎలా ఉంటుంది? ఎంత ఉంటుందా? చిన్నది. నేను మా పొలంలో ఒకసారి ఆవాలు చెప్తే ఇజ్రాయెల్, నేను గూగుల్లో సెర్చ్ చేస్తే ఇజ్రాయెల్, మీరు కూడా ఇంటికి వెళ్ళి చూడండి. ఇజ్రాయెల్ దేశంలో ఉన్న ఆవ చెట్టు చాలా పెద్దగా ఉంది. మనకున్నటువంటి ఆవ చెట్లు మీరు కసింతకమ్మ చూసారా? మన పొలాల్లో ఇదివరకు ఉప్పు మొక్కలు, కసింత మొక్కలు మలిసేవి. అవి కుక్కంటి మొక్కలు అనేవారు. కుక్కంటి మొక్కలు అంటే చిన్న కాయలాగా, పెసరకాయలాగా బారుగా ఉండేవాటి. అంత ఎత్తు ఎదుగుతుంది, చాలా ఎత్తు ఎదుగుతుంది ఈ ఆవగింజ మన పొలంలో. మీరు వేచి చూడండి, ఇబ్బంది లేదు. చిన్న కుండీ తీసుకోండి. ఏదైనా ప్రాక్టికల్ మనం చేర్చోడాలంటే చెప్తే నమ్మే రోజులు పోయే. ప్రాక్టికల్గా నేను చెప్పేది వాస్తవం కాదు. 2 ఆవగింజలు తీసుకోండి, నీటిలో నానబెట్టండి, గుడ్లో మూట కట్టండి, ఓ రోజంతా అలా ఉంచండి. తర్వాత మట్టి తీసి ఆ మట్టిలో వెళ్ళండి. ఏమవుతాయి? మొలక వస్తాయి. నేను అలా వదిలేస్తే ఆవగింజ చెట్టు. అంటే భారతదేశంలో ఉన్న మొక్క వేరు. యేసు ప్రభు చెప్పిన ఉపమానము ఆ ఆవగింజ సంపూర్ణమైన ఆ గింజల గురించి ఎందుకు చెప్పాడు అంటే ఆవగింజ పూర్ణమైనది, సంపూర్ణమైనది. ఆవగింజని పోలి ఉంది నా రాజ్యము. అది విత్తనాలన్నింటిలో కంటే చాలా చిన్నదే. అది విత్తనాలన్నింటిలో చిన్నదే. కానీ పెరిగినప్పుడంట
పెద్దయినప్పుడట అది పూర్వముక్తలన్నింటిలో మన విశ్వాసం కూడా మనం విశ్వసించినప్పుడు మనము మన అడుగులు ఎలా ఉంటాయి? తడబడుతుంటాయి. మన పిల్లలు నడక నేర్చుకున్నప్పుడు ఎలా ఉంటారు? పడుతూ ఉంటారు, దెబ్బలు తగులుతుంటాయి. చూస్తే వాళ్ళు వదిలేస్తామా? వాడు పరిగెత్తుకుంటూ ఆ తండ్రి వచ్చాడంటే ఆ బులుబులు అడుగులు వేస్తూ నాన్న యొక్క దగ్గరికి వస్తూ ఉంటాడు. తండ్రి ఏం చేస్తాడు? చేయి పట్టుకుని అలా నడిపించుకుంటూ ముందుకి కొనసాగుతూ ఉంటాడు. ఒక తండ్రి అయితే ఏం చేస్తాడు? ఎత్తి కౌగిలించుకుంటూ ఉంటాడు. అయితే ఇక్కడ ఆవగించను మనం చూస్తే ఆవగించే విత్తనాలన్నింటిలో చిన్నదే. మన విశ్వాసం కూడా ఒకప్పుడు చాలా పరిపూర్ణం కాదు. పరిపూర్ణమైనప్పుడు మన విశ్వాసాన్ని బట్టి అనేకులు మనల్ని చూసి ఎక్కడికి రావాలి? దేవుని రాజ్యంలోనికి రావాలి. అప్పుడు ఒక్కరిగా ఉన్నటువంటి నీవు అనేక మంది పోగుపడితే అది విస్తారమైన సంఘముగా ఏర్పడతారు. మనం ఎవరికి కూడా అభ్యంతరంగా ఆటంకంగా సంఘములో మనం ఉండకూడదు. చేతనైతే సహాయం చేయాలి, లేకపోతే ఏం చేయాలి? ప్రభు చేతులకు అప్పగించాలనే మాటను నేను జ్ఞాపకం చేస్తున్నాను. చెబుతూ ఆయన అంటాడు, పెద్దదే ఆకాశ పక్షులు వచ్చి దాని కొమ్మల యందు నివసించినంత చేయలేదు. ఈరోజు మన సంఘాన్ని తీసుకుందాం. అనేక అవాకులు, ఫిజికల్ హ్యాండిక్యాప్ కానీ ఆర్థికంగా కుటుంబం నడవట్లేదని ఎంతోమంది అర్చించడానికి సంఘానికి వస్తే మనం సాయం చేస్తున్నామా లేదా? చేస్తున్నామా? అక్కడ అంటున్నాడు కదా, దాని కొమ్మల్లో నివసించంత అనేక మంది ఈరోజు ఈ సంఘము ద్వారా లబ్ధి పొందిన వారు, లేదా సంఘాల ద్వారా లబ్ధి పొందుతున్న వారు అనేక మంది కోకొల్లలుగా ప్రపంచంలో ఉన్నారు. ప్రపంచ దేశాల నుంచి సంఘాల ద్వారా సంవత్సరానికి 17 మిలియన్ పౌండ్లు భారతదేశానికి ఒకప్పుడు వచ్చేది. కానీ బీజేపీ గవర్నమెంట్, ఈ నరేంద్ర మోడీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ ఇతర దేశాల నుంచి ఇటలీ, ఐరోపా, అమెరికా, ఆస్ట్రేలియా, కెనడా, జర్మనీ, ఫ్రాన్స్, ఇటలీ దేశాల నుంచి వచ్చే ఆ ఫండ్స్ అన్నీ ఏమైపోయినాయి చెప్పలేదా? జయపాల్ గారికి గమ్ సిటీకి కొన్ని లక్షల దారులు వచ్చి ఇవన్నీ రావట్లేదు. ఆయనకి వస్తున్నాయా? రావట్లేదు. నిధులన్నీ ఆగిపోయాయి. నిధులన్నీ ఒకప్పుడు ఆ సంఘాల నుంచి మనకి లేదా ఆర్థికంగా వెనకబడిన సంఘాలకి వచ్చేవి. ఈరోజు దేవుడు మన విశ్వాసం బట్టి మనల్ని స్వయం పోషకులుగా చేశాడు. మనమే ఇంకొకరిని పోషించే స్థితిలో దేవుడు మనం ఉంచగా ఇప్పుడు సంఘము అనేది అనేకులు పక్షులు వచ్చి అంటే విశ్వాసులు వచ్చి సంఘంలో చేర్పడడానికి అవకాశం ఉంది. రెండో మాట చెప్పి ముగిస్తాను. ఆయన మరియకు ఉపమానము వారితో చెప్పాను. అదేంటనగా పరలోక రాజ్యము ఒక స్త్రీ తీసుకున్న పిండి అంతయు పులిసి పొంగు వరకు 3 కుంచముల పిండిలో దాచి పెట్టిన పుల్లని పిండిని పోలి ఉన్నది. పరలోక రాజ్యం అంట ఎలా ఉందంటే ఒక స్త్రీ తీసుకున్న పిండి అంతయు పులిసి పొంగు వరకు 3 కుంచములు పిండిలో దాచిపెట్టిన పుల్లని. ఇప్పుడు సంఘాన్ని ఎవరు తాగినారండి? సంఘం ఇప్పుడు ఏమైపోయింది చెప్పండి? బహిర్గతమైంది. ఒకప్పుడు వాళ్ళు మేడగదికే పరిమితం. ఒకప్పుడు విశ్వసించిన వాళ్ళందరూ మేడగదికే పరిమితం. ఆ గోడల్లోనే ఉన్నారు. ఇవాళ గోడలు దాటి బయటికి వెళ్ళాం. మన విశ్వాసం మహాసభలు పెడుతున్నాం, ఉద్యోగ సభలు పెడుతున్నాం, స్వస్థతల కూటాలు పెడుతున్నాం. అంటే ఇప్పుడు సంఘములోంచి సువార్త ఎక్కడికి వెళ్ళింది చెప్పండి? వ్యాపించింది. దీన్ని ఎవడు దాయలేడు. ఈ సంఘాన్ని ఎవడు ఆపలేడు. సంఘాన్ని ఎవరు అణగార్చలేరు. సంఘాన్ని ఎవరు నియంత్రించలేరు. ఎందుకనగా సంఘానికి శిరస్సు ఎవరు? యేసయ్యే. సంఘానికి శిరస్సు ప్రభువే. కనుక ఆయన ఆలోచనలో ఉన్న ఈ మహిమ గల సంఘాన్ని ఎవరు దాచలేరని చెప్తాను. అంటాడు, నేను నోరు తెరిచి ఉపమాన రీతిగా బోధించిన లోకము పుట్టుని మొదలుకొని మరుగు చేరుకున్న సంగతులు నేను తెలియజేది. ఈ మాట మీరు చూస్తే ఎక్కడున్నారంటే కీర్తన గ్రంథము 78వ కీర్తన 1-2 వచనాల్లో ఆ మాట మరుగైన సంగతుల గురించి దేవుడిగా ఉన్నది. 1-2 వచనాలు. నా జనులారా ఏ బాలకి
హృదయంలో దాచుకోవాలి. నా మాటలు వింటే మీరు దీవించబడతారు, గొప్ప ఇండ్లను మీకు ఇస్తారు. రెండవది, నా మాటలు విన్నటువంటి మీరు ఏ మనసు కలిగి ఉండాలి? ఏక మనసును, ఏక హృదయము కలిగి ఉండాలి. విశ్వాసానికి ఏముండాలి? క్రియలు ఉండాలి. క్రియలు లేని విశ్వాసం ఏమైపోతుంది? ముఖ్యమైపోతుంది. పరలోక రాజ్యంలో సంఘంలో చేర్చబడిన మనందరిలో క్రియలు ఉంటే మనం మరుగుగా ఉండలేము, దాచబడి మనం ఉండలేము, బహిర్గతం అవుతాం. దేవుడే మనల్ని బహిర్గతాన్ని చేస్తాడు. లోకం పుట్టిన మొదలుకొని నా జనులారా, ఎవరి మాటకి? నా బోధకి చెవియొక్కుడి. అమ్మా, నేను నోరు తెరిచి ఉపమాన, ఇప్పుడు 7 వాటిలో కూడా ఆయన ఏం చెప్పాడు? ఉపమానాలే చెప్పాడు. ఉపమాన రీతిగా పూర్వకాలం నుండి మరువైన దేవునామ స్తోత్రం, మరువైన సంగతులు నేను మీకు తెలియజేస్తాను. ఇది నాన్న మరుగైన సంగతులు దేవుడు మనతో మాట్లాడుతాడు. లేచి నిలబడండి, దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. నా కుమారుడా, నా కుమార్తె, నీ హృదయాన్ని నాకు ఇయ్యి. నా హృదయంలో నీ మాటలు ఉండని, నా హృదయంలో నీ హృదయంలో నా మాటలు, అవి నీకు ఆరోగ్యం కలిగి చేస్తాయి, నీకు మేలు కలిగి చేస్తాయి. నీవు నీ పిల్లలు ఆశీర్వదించబడతారు. నీవు త్రావల్లో నడిచినప్పుడు, ఎంట కూర్చున్నప్పుడు ఆ మాటల చేత నువ్వు త్రొట్టినప్పుడు నీ అడుగు జారిపోదు. బండ మీద నీ అడుగులు స్థిరంగా ఉంటే క్రీస్తు అనే బండ మీద దేవుడు నిన్ను స్థిరపరుస్తాడు. ఒకసారి తల వంచండి, కళ్ళు మూసుకోనండి. ఇది నాన్న యేసయ్య ఆనాడు విశ్వసించిన వారందరూ ఏక మనసు కలిగి ఉన్నారయ్యా. విశ్వసించిన వారందరూ ఏక తాత్పర్యంతో దేవా, ఒకసారి నా హృదయంతరంగాన్ని తిరుగుతాయి, ఒకసారి హృదయంతరంగాన్ని నాయన తిరుగయ్యా తిరుగుతాడు. 1 నిమిషం ఎందుకు ప్రార్థన చేస్తున్నానో తెలుసా? 5 మాసాలు దేవుడు నిన్ను సురక్షితంగా కాచి కాపాడాడు. 6 మాసాలు నీకు ప్రవేశపెట్టాడు. 5 మాసాలు కృతజ్ఞతలు ఇచ్చాడు. నీ యావత్ బాధలు ఆయన సహాయంగా తోడుగా ఉన్నాడు. నిన్ను ఆయన విడిచిపెట్టలేదు, నిన్ను ఒంటరిగా ఆయన విడిచిపెట్టలేదు, 5 మాసాలు కృపాక్షేమాన్ని ఇచ్చాడు. ఇశ్రాయేలు పగటి మేఘ స్తంభంలో, రాత్రి అగ్ని స్తంభంలో కాచిన రీతిగా దేవుడు 5 మాసాలు నిన్ను కాచి కాపాడు. నా ప్రియ తండ్రి, ఈ 6వ మాసం 2వ రోజున అనుకున్నావు, అలక్ష్యం చేయకు. యేసయ్య, నూతన సంవత్సరం 5 మాసాలు నీ కృపలో నన్ను దాచావు, నన్ను కాచావు, నన్ను కాపాడావు.
ఉద్యోగం నాకు ప్రమోషన్ చేయాలి సార్. నేను ఎక్కడ పని చేస్తున్నాను ఆ యజమానులకి నా మీద దయ కలగాలే చేయాలి. వారు మంచిగా యోసేపు వలె నన్ను హెచ్చించేసారు. దావీదు వలె నిన్ను స్తుతించే భాగ్యం ఇవ్వేసయ్యా. పౌలు వలె నిన్ను కనపరిచే కృపని యేసయ్యా. ప్రత్యేక సమయంలో బిడ్డల్ని చేతిగా పుచ్చుకున్నాను. ఒక్కసారి ఆకాశం కనులు తెరిచి చూడండి. దృష్టి చేసి ఈ మాసం అంతా వీరిని కాపాడేశారు. శాంతి సమాధానం దయచేసి పరిశుద్ధుడా కృపగలిగిన దేవాలు నేను ఎంత కాసు కాపాడాను. జూన్ నెలలో 6 నెలల్లో ప్రవేశించాను. 5 మాసాలు యోగ్యుడా ఎందుకయ్యా నా పట్ల మా పట్ల ఎంత ప్రేమ. ఒక ప్రక్క అనేకులు మమ్మల్ని నిందిస్తున్నారు, అనేకులు చిత్కరిస్తున్నారు. కొన్నిసార్లు భర్త, కొన్నిసార్లు భార్య, కొన్నిసార్లు బిడ్డలు నాతో ఏకీపించలేకపోతున్నారు. అయినా ఈ విధంగా ప్రేమించండి. ఒకసారి అలా తీర్మానం చేసిన బిడ్డలందరూ కూడా నేను ప్రార్థిస్తున్నాను. నేను మాసంలో మంచి క్రియలు జరిగించాను. వీళ్ళకి సంతోషంగా ఈ సేవకుడి ప్రార్థన వ్యర్థం కాకుండా నేను చెప్తున్నాను. ఈ మాసంలో ఈ నెలకి తెలుసుకున్నటువంటి వాగ్దానం నా మాటలు నీకు నెరవేరుతాయి. ఈ వాగ్దానం చెప్పిన బిడ్డలందరికీ